ఆ అవేర్నెస్ మొదలైంది. సార్, కమింగ్ బ్యాక్ టు అవర్ ఈ టాపిక్ వచ్చేప్పటికి, డ్యూరింగ్ యువర్ స్టే ఇన్ కాశ్మీర్ ఇన్ డిఫరెంట్ క్యాడర్స్, డిడ్ యూ ఎన్కౌంటర్ ఎనీ టెర్రరిస్ట్? అంటే మీకు తారసపట్టం చాలా జరిగినాయండి. చాలా అంటే మీరు బాగా గుర్తు పెట్టుకోదగింది అంటే? గుర్తు పెట్టుకోదగిందంటే చెప్తున్నాను కదా, మొన్న ఒక ఇన్సిడెంట్లో మా కాలం ఒక చోట ఉంటుందండి. ఇప్పుడు కర్ఫ్యూ కానీ ఎక్కడైనా జరిగితే ఒక సెంట్రల్ ప్లేస్ చూసుకుని ఆ సెంట్రల్ ప్లేస్లో 100 మందినో ఎంతమందినో పెడతారు. ఒక మేజర్ ఉంటాడు, ఆయన కింద ఒక కంపెనీ అంటారు వాళ్ళు. ఉంటే ఒక రోజున సఫా కదల్ అని ఏరియా ఉంది. కదల్ అంటే బ్రిడ్జ్. కాశ్మీర్లో శ్రీనగర్లో దాదాపు 9 బ్రిడ్జిలు ఉన్నాయి. ప్రతి బ్రిడ్జ్కి వేరే వేరే పేరు ఉంది. ఆ సఫా కదల్ ఏరియాలో దాదాపు 10,000 మంది మూగి ఏదో గొడవలు చేస్తున్నారని, అక్కడ ఒక కాలం వేరే బెటాలియన్ది ఉంటే ఆ కాలం 2 పక్కల నుంచి బ్రిడ్జ్ మీద వాళ్ళు ఉన్నారు, కాలం ఆర్మీ వాళ్ళు. అటు నుంచి ఇటు నుంచి కూడా సివిలియన్స్ వచ్చేసి ముట్టడించేసి ఆ కాలం వాళ్ళు ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఈ వచ్చిన సివిలియన్స్ వీళ్ళ చేతుల్లోనేమో కత్తులు అవి కనిపించాయి. కనిపించితే అతను ప్యానిక్ అనమాట. SOS కాల్ లాగా నాకు వచ్చింది, నువ్వు వెళ్ళి రక్షించమని చెప్పి మాకు ఆర్డర్స్ వచ్చాయి. సరే, నేను మొత్తం మా కాలంని తీసుకుని 100 మందిని తీసుకొని గన్స్ చూపిస్తే వాళ్ళు దారిస్తారు, కనీసం ఒక భయం ఉండేది అప్పట్లో. అతనితో వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర యామ్యునిషన్ లేదు, దురదృష్టవశాత్తు. యామ్యునిషన్ లేకపోతే మా జవాన్స్ దగ్గర యామ్యునిషన్ ఉంది. మ్యాగజైన్స్ ఫిల్ చేసి ఉన్నాయి. మ్యాగజైన్స్ ఫిల్ చేసినవి మీరు రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి ఇవ్వండిరా అని చెప్పి అని అప్పుడు ఫైరింగ్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మా వెపన్స్ లాక్కుందాం అని ట్రై చేశారు. దాంతో మేము ఫైరింగ్ ఓపెన్ చేయవలసి వచ్చింది. ఫైరింగ్ ఓపెన్ చేస్తే దాదాపు స్కాటర్డ్ కొంతమంది పోయారు, చాలానే పోయారు, 40 మంది పైన పోయారు. చాలామంది గాయాలయ్యాయి. కానీ కంప్లీట్ క్రౌడ్ వాజ్ స్కాటర్డ్. ఆ తర్వాత మళ్ళీ ఎవరో మా సీనియర్ ఆఫీసర్ ఎవరో జనరల్ గారు వచ్చి ఆయన పరిస్థితిని అంతటిని చూసి అర్థం చేసుకుని, సరే వీళ్ళని వెళ్ళిపోనివ్వండి అని చెప్పి NSG కమాండోస్ తీసుకుని ఆయన వెళ్ళి ఆ యాజిటేషన్ చేయించే లీడర్స్ తోటి మాట్లాడి, ఇలా చేస్తే మీకు కాదు, దీనివల్ల మీకు వచ్చే లాభం ఏం లేదని ఆయనకి చెప్పి వాళ్ళందరినీ బయటికి పంపించేశాం. అదొకటి. రెండోది, ఒక రోజున నేను ఇలాగే పెట్రోలింగ్ లాగా వెళ్తుంటే సడన్గా నా ఎస్కార్ట్ జవాన్ నన్ను పక్క పట్టుకుని లాగి, సార్ చూడండి అన్నాడు. ఆ పైన 2 జవాన్లు నా మీద గురి పెడుతున్నారు. వాళ్ళ దగ్గర రైఫిల్స్ ఉన్నాయి. వాళ్ళ రైఫిల్స్ గురి పెడుతున్నారు. పేల్చేవాడేమో చంపేదాన్ని. సరే, ఆ ఇంటిని ముట్టడించాం, చుట్టూ వాళ్ళని పట్టుకున్నాం. వాళ్ళే చెప్పింది, నేను వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తే మరుసటి రోజు పొద్దున వాడు నా జీప్ ముందు నుంచి వెడుతూ నాకు టాటా చెప్పాడు నవ్వుతూ. అలా ఉండేది పరిస్థితి. లిటరల్లీ దే హ్యావ్ హెకిల్డ్. బట్ యాజ్ ఏ ఆఫీసర్, యాజ్ ఏ ఫోర్స్ కమాండర్, ఒక సివిలియన్ని మీరు కస్టడీలో తీసుకోవడానికి లేదు ఆ ఏరియాలో, మీరు విచారించడానికి తీసుకోవచ్చు. అప్పుడు మీరు అప్పట్లో పోలీస్కి అప్పచెప్పారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ పవర్స్ ఉన్నాయి కనుక మేము తీసుకుంటాం. కానీ మాకు విచారణ, కస్టడీ అది మేము ఉంచాం, మీరు చేయరు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా రసీదు ఒకటి తీసుకుంటాం. ఎందుకంటే పొద్దున వాళ్ళకి ఏదైనా డినై చేయకుండా బ్లేమ్ చేస్తారు. వాడికి కాలో కన్నా పోయింది, ఆర్మీ వాళ్ళు కొట్టి చంపారు, లేకపోతే ఆర్మీ వాళ్ళు డెఫినెట్గా జరుగుతుంది బ్లేమ్ అని చెప్పి గొడవ ఉండకూడదు కదా, అందుకని చెప్పి రసీదు తీసుకుంటాం. హీఈస్ ఆల్ రైట్, ఆల్ హిజ్ లిమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫంక్షనల్ అని. సో అలాంటివి జరిగినాయి. లాస్ట్ డే నేను బ్రిగేడియర్గా ఉండగా మేము వరుసన నాకా అంటారు, బార్డర్ మీద కొంచెం బార్డర్ నుంచి వెనకాలగా మచాన్ లాగా ఒక కొండల మీద పెట్టుకుని వీళ్ళు టెర్రరిస్టులు వస్తుంటే వాళ్ళని చూడటానికి మా దగ్గర రడార్స్ అవి ఉండేవి, హ్యూమన్ డిటెక్షన్ రడార్స్. వాటితో చూస్తూ ఉండేవాళ్ళం. నా ఏరియా దాదాపు 15 kilometers ఆఫ్ ఇండియన్ బార్డర్ నాకు బాధ్యతగా అప్పగించారు.
అది చూస్తుండేవాళ్ళం. టెర్రరిస్టులు వస్తుండేవాళ్ళు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కాల్చటమో చంపటమో లేకపోతే పట్టుకోవడమో పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడం, రెండిట్లో ఏదో ఒకటి జరిగేది. కొన్ని జరిగినాయి అలాంటి పరిస్థితులు. ఇదంతా అయిన తర్వాత నేను లాస్ట్ డే, నా సర్వీస్ క్లోజ్ అయిపోయిన లాస్ట్ డే, ఊరికేనే ఇన్నాళ్ళు ఇక్కడ సర్వీస్ చేశాం కదా, వెళ్ళి ఓసారి బార్డర్ దాకా వెళ్ళి చూద్దాం అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసే ముందు అక్కడి దాకా వెళితే సడన్గా ఎదురు నుంచి ఫైరింగ్ వచ్చింది. ఫైరింగ్ వచ్చి నేనున్న బంకర్కి వెనకాల కొట్టుకుంది. కొట్టుకుంటే నా పక్కన సెక్యూరిటీ వాడు అతను ఉన్నాడు. సాబ్ ఆప్కో సెల్యూట్ తీయా అలాగే తగలలేదు. తగిలితే పరిస్థితి ఇంకోలా ఉండేది, తగలలేదు కనుక నేను ఈ రోజున మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. సో అలా అండి. సరే, ప్రజెంట్ సిచ్యుయేషన్లోకి వస్తే సరే చాలా అంశాలు చుట్టూ తిరుగుతున్నాయి. సరే, ఈ రోజు నుంచి సెకండ్ ఫేజ్ ఆఫ్ ఈ ప్రాసెస్